పాపారావు గారు మీరేమంటారు? ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ నేపథ్యంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? వన్ ఫైన్ మార్నింగ్ గతంలో లాగా 50,000కు పడిపోయే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నేను ఒకటి ఇప్పుడు నాకు అర్థమైనంతలో ఏంటంటే ఖచ్చితంగా గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నంత కాలం పెరుగుతానే ఉంటుంది గోల్డ్. ఓకే, కాబట్టి కొనటం కరెక్టేనా అంటే కొనటం కరెక్టేనా కాదా అంటే మీరు ఎట్లా నేను అడుగుతున్నది ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ లోనే. అదే నాకు అర్థమైంది. కొనటం కరెక్టేనా అనే ప్రశ్న మనకి ఎప్పుడు వస్తుంది అంటే అది పెరుగుద్దా పడిపోద్దా అనే ప్రశ్న నుంచి. కానీ ఇప్పుడు బతుకుతామా చస్తామా ప్రశ్న ఈ రోజు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా పోతుందంటే మీరు గనక పేపర్ కరెన్సీ నమ్ముకుంటే మునిగిపోతారు. ప్రపంచంలో కాగితం కరెన్సీలు చాలా దేశాల కాగితం కరెన్సీలు దారుణంగా పతనం అయ్యే పరిస్థితి వచ్చేసింది. నమ్మటంలో ఎవరు పేపర్ కరెన్సీ దాని విపరీతంగా ముద్రగొట్టడం వల్ల కరెన్సీలకు విలువ పోయింది. ఆ సందర్భంలో జిమ్ రోగర్స్ అని చెప్పి ప్రపంచంలో నెంబర్ 1 ఎక్స్పర్ట్ ఇన్ గోల్డ్. నేను కూడా 15 ఏళ్ళ నుంచి చెబుతున్నాను, అది వేరే విషయం. ఆ విషయం కాసేపు పక్కన పెట్టండి. ఆయన చెబుతుంది ఇదే. ఇక్కడ క్లియర్గా ఏం చెబుతున్నాయంటే ఐ థింక్ ద వరల్డ్ ఈస్ హెడింగ్ ఇన్ టు ఏ పీరియడ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ప్రపంచం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ అమాంగ్ ది ఫ్యూ వేస్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్. కాబట్టి ఇప్పుడు అప్రిషియేట్ అవుద్దా, గోల్డ్ కొంటే పెరుగుద్దా పడిపోద్దా ఈ భయాలు కాదు. అసలు బతుకుండాలి అంటే జీవితం నడవాలి సాఫీగా అంటే బంగారం ఉండాలి. అది జ్యువెలరీగా మెళ్ళ వేసుకోవడానికి కాదు, బతకటం కోసం. అందుకే ఇంకో మాట కూడా వాడాడు ఈ జిమ్ రోగర్స్, ఇది ఇన్సూరెన్స్ అన్నాడు. దిస్ ఇస్ అన్ ఇన్సూరెన్స్. సర్వైవల్ కి ఈ రోజు మీకు అది ఖచ్చితం. గతంలో మనకి ట్రెడిషన్ గా కొనేవాళ్ళు గోల్డ్, పెళ్లిళ్ళకు కొంటారు, బంగారం పట్ల మక్కువ ఎక్కువ. ఇవన్నీ కారణాలు కాదు. ఈ రోజు మీ సర్వైవల్ కి మీకు గోల్డ్ కావాలి. రాబోయే టైంలో చాలా పెద్ద సంక్షోభంలోకి ప్రపంచం వెళ్తుంది. సో పాపారావు గారు మీరు చెప్పేది గోల్డ్ అండ్ సిల్వర్ కొనడం అనేది ఇంకా ఏదో సెంటిమెంట్ ఇవన్నీ కాదు, లేదంటే ఖచ్చితంగా బతకాలంటే కొనాలి అంతే. ఫిజికల్ గోల్డ్ కూడా కాదు, ఫిజికల్ గోల్డ్ కూడా కాదు, డిజిటల్ గోల్డ్ వల్ల ఇన్వెస్ట్ చేయాల్సిందే. డిజిటల్ గోల్డ్ అని నేను చెప్పట్లా, ఫిజికల్ గోల్డ్ కూడా మీరు రక్షించుకోగలిగితే. డిజిటల్ గోల్డ్ తాలూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈటీఎఫ్ లాంటి వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి కనుక అందరూ రష్ అయ్యి క్యాష్ వాటిని సరెండర్ చేసేస్తే ఈటీఎఫ్ లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎఫ్ కొంటాను నేను, కొన్న తర్వాత ఒకేసారి కస్టమర్లు అందరూ ఈటీఎఫ్ లు అమ్మేస్తే వాడు గోల్డ్ తేవాలంటే ఈటీఎఫ్ యజమాని తేలేకపోతే కనుక మనకి అది ప్రాబ్లమే. మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేను ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్ అని చెప్పటంలా, దానిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ అయితే మీరు భద్రంగా పెట్టుకోగలిగితే, రక్షించుకోగలిగితే ఫిజికల్ గోల్డ్ కూడా మంచిదే, తప్పేమి లేదు, మంచిదే. కాకపోతే ఏంటంటే జనాలు ఫారిన్ ఎక్స్చేంజ్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఈటీఎఫ్ లో చెప్తే ఈ ప్రభుత్వాలు వేరే విషయం. దాని గురించి అదొక చర్చ, అది పక్కన చర్చ. కానీ ఏదేమైనా ఏంటంటే ఈ రోజు గోల్డ్ ఈజ్ మీన్స్ ఫర్ సర్వైవల్. గోల్డ్, సిల్వర్, కాపర్ సర్వైవల్ అవసరం. ఓకే పాపారావు గారు. సో సుందరరామిరెడ్డి గారు, గోల్డా సిల్వరా అంటే ఏం చెప్తారు? రెండో ప్రశ్న ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ తీసుకుంటే కనుక ఇదే ప్రైస్ కి మీకు సిల్వర్ అయితే కనుక కొంత ఎక్కువ ఫిజికల్ గా కనిపిస్తుంది అనేది కూడా చాలా మంది భావన. దట్టు అప్రిసియేషన్ కూడా మీరు 2 lakhs వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇంకా కొంతవరకు అందుబాటులో ఉందేమో అనేది చాలా మంది అభిప్రాయం. సో బేసికల్గా గోల్డ్ అంటే అది ఎల్లో మెటల్ కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం అది కరెన్సీలకు ట్రీట్ చేసి బై చేస్తూ ఉంటాయండి. సిల్వర్ అలా కాదు, అది సెంట్రల్ బ్యాంక్స్ అంతగా ఫోకస్ అయ్యో, బట్ ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాటిల్లో. అందుకని ఇప్పుడు రాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్నాయి కాబట్టి సెమీ కండక్టర్ వాటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ గూడ్స్ యూసేజ్ ఎక్కువ కొద్దీ సిల్వర్ యూసేజ్ కూడా ఇండస్ట్రియల్ పరంగా బాగా ఉంటుంది. దానితోటి గోల్డ్కి దీనికి ఉన్న కొరలేషన్ ఏంటంటే 2 మూవ్ అవుతాయి ఒకేసారి. ఈ మెటల్స్ ఈ రెండిట్లో కూడా మిగతా వాటిలా కాదనమాట, 2 ఒకేసారి మూవ్ అవుతూ ఉంటాయి, ఒకేసారి డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు. కాబట్టి గోల్డ్ కొన్న సేఫ్టీ నీకు మెటల్కి లేకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయింది అనుకోండి, సిల్వర్ ఆటోమేటిక్ డల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ గోల్డ్ అలా కాదు, అది ఎకానమీ డల్ అయ్యే కొద్ది అది ఇంకా ముందు పోతూ ఉంటుంది. అందుకని గోల్డ్ సిల్వర్ రెండింటిలో ఏది బెటర్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే సిల్వర్ బెటర్, ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగుంది కాబట్టి. బట్ మామూలు టైంలో అయితే గోల్డ్ బెటర్, ఎందుకంటే సిల్వర్తో సంబంధం లేకుండా ఎకానమీతో సంబంధం లేకుండా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకున్నప్పుడు రెండింటిలో ఏదైనా పర్వాలేదు. బట్ మీరు లాంగ్ టర్మ్ ఫోకస్ చేస్తే మనక గోల్డ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు సిల్వర్తో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడైతే టెంపరీగా నెక్స్ట్ 1 or 2 years గోల్డ్తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ ఎక్కువ ర్యాపిడ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎకానమీ పీక్ లెవెల్లో ఉంది, అండ్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ జరుగుతుంది, అండ్ డిమాండ్ హ్యూజ్ ఉంది. అండ్ మీరు చూస్తున్నారు వరల్డ్ వైడ్గా ఫిజికల్ షార్టేజ్ ఉంది. ఎంత అంటే ఈవెన్ 2 లక్షలు కూడా జైపూర్లో దొరకలేదు గోల్డ్. అండ్ అదే విశాఖపట్నంలో అయితే 1.8 lakh దొరుకుతుంది. అంటే విత్ ఇన్ ది ఇండియాలోని ఎంత వేరియంట్స్ ఉంది అంటే వరల్డ్ వైడ్గా చూడండి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా మైనింగ్ అంతా చాలా డిమాండ్ ఉంది. అండ్ లండన్లో అయితే గోల్డ్ బార్స్ ఫిజికల్గా దొరకలేదు. అందుకని ఇండియాలోని అన్ని ఈటీఎఫ్స్ కూడా 15 to 20% ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి.
అయితే నాకు ఇంకొక అనుమానం ఏంటంటే, నేను రీసెంట్ గా ఎక్కడో చదివాను, ఈవెన్ ఈ ఫండ్ మేనేజర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆపుతున్నారు చాలా వరకు అని చెప్పేసి. ఎందుకంటే షార్టేజ్ ఉంది కాబట్టి ఫిజికల్ గా. మీరు ఎప్పుడైనా ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ లేదా సిల్వర్ కొన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఫిజికల్ గా మన కోసం కొని వాళ్ళు స్టోర్ చేస్తుంటారు. బట్ ఫిజికల్ గా వాళ్ళకి బయట దొరికినప్పుడు ఈ కొత్తగా మనీ యాక్సెప్ట్ చేయడం అర్థం లేదు కదా. అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ కూడా విత్ రెస్పెక్ట్ టు దట్ ఉండాలి. వీళ్ళేదంటే బేసికల్ లండన్ నుంచి ట్రీట్ చేస్తుంటారు. లండన్ లో అక్కడ లాకర్లు ఓపెన్ చేసి ఇక్కడ ఎన్నైతే ఈటీఎఫ్స్ ట్రేడ్ అవుతున్నాయో దాని తగ్గట్టు అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లండన్ లోనే సివియర్ షార్టేజ్ ఉంది సిల్వర్ కి. ఆ సిల్వర్ ఏంటంటే ఒక్కసారి క్రేజీ అయిపోయింది అనమాట. సడన్ గా వరల్డ్ వైడ్ గా ఫిజికల్ షార్టేజ్ బాగా వస్తుంది. బట్ ఈటీఎఫ్స్ అయితే మాత్రం బాగా రన్ అవుతున్న డిమాండ్ ఉండటం వల్ల అది మిస్ మ్యాచ్ అవటం వల్ల ఏంటంటే అంటే కోటాక్ ఈటీఎఫ్ కొన్ని అయితే కొత్తగా తీసుకునే పేమెంట్స్ ఆపేశారు కంప్లీట్ గా. బహుశా ఈ కన్ఫ్యూజన్ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఉండొచ్చు అనమాట. ఏదైతే కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే టూ మచ్ స్పెక్యులేషన్ యాక్టివిటీ నడుస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్లో. అండ్ డైరెక్ట్గా మీరు గోల్డ్ సిల్వర్ కొనే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్లో భాగంగా కొంత కొనుక్కోవటం బెటర్. ఎందుకంటే మనం ఎప్పుడు యాజ్ ఏ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ ఏంటంటే రీసెంట్ బయాస్ తీసుకుంటాం. రీసెంట్గా పెరిగింది కాబట్టి మనం చేంజ్ చేసుకుంటూ పోతుంటాం. మీరు హిస్టరీ కనుక చూసారనుకోండి 1971 నుంచి 80 వరకు కూడా విత్ ఇన్ ద 10 yearsలో 30x పెరిగింది గోల్డ్. అంటే ఇంతకంటే ఎక్కువ బుల్ మార్కెట్ వచ్చింది ఆ టైంలో. 10 yearsలో 30x అంటే ఊహించండి. బట్ 1980 నుంచి 2000 వరకు జీరో రిటర్న్. అంటే 20 years స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే ప్రతి అసెట్ క్లాస్ కున్న నేచర్ ఏంటంటే కొంతకాలం మూవ్ చేస్తుంది, కొంతకాలం ఆగిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే డైవర్సిఫైడ్ గా ఉండడం సేఫ్ సైడ్ గా ఉంటారు. ఈవెన్ రియల్ ఎస్టేట్ చూసుకోండి 2010 నుంచి అండ్ 22 వరకు కూడా వన్ వే రూట్ లో వెళ్ళింది. 2022 నుంచి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది హైదరాబాద్ లో. అంటే ప్రతి అసెట్ కి ఆ నేచర్ ఉంది, సైకిల్ ఉంటుంది. ఫాస్ట్ మూవ్ అవటం, కపుల్ ఆఫ్ ఇయర్స్ మళ్ళీ ఆగిపోవటం. అందుకని గోల్డ్ కూడా అలాంటిది రాబోతుంది, మీరు రెడీ అవ్వండి. అందుకని ప్రస్తుతానికి ఈ మూవ్ని ఎంజాయ్ చేయడం కాదు, నెక్స్ట్ వచ్చే స్టాగ్నెంట్ మూవ్ని కూడా మీరు బేరేసేలాగా ఉంటారండి. బెస్ట్ ఏంటంటే మీరు మల్టీ అసెట్ అలొకేషన్ తీసుకున్నారనుకోండి, అంటే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు ఎందులో పెడితే ఈ టైంలో బాగుంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. ఆ రూట్లో ఎక్స్పోజ్ అవ్వండి తప్ప అంటే సెంటిమెంటల్ గా పెరుగుతుంది కాబట్టి నేను ఎంటర్ అవుతున్నా అనే బదులు. అది చాలా మందికి ఇలాంటి ఒక బూమ్ కానీ ఇలాంటి ఒక బులిష్ నేచర్ ని మేము కూడా క్యాష్ చేసుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది. కానీ అది ఆల్రెడీ పీక్స్ కి వెళ్ళిన తర్వాత మనం క్యాచ్ చేస్తాం. నేను ఇప్పుడు వరకు 70,000 ఉన్నప్పుడు ఎవరు దాన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదు. గోల్డ్ 70,000 ఆపర్చునిటీలా చూడలేదు. ఎప్పుడైతే 1 lakh అయిందో అక్కడ నుంచి బాగా దాని మీద కొనడం అనేది స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు అడుగుతున్నది, ఇందాక అడిగింది కూడా మిమ్మల్ని, ఇప్పుడు 130 అయిన తర్వాత మీరు ఎస్ఐపి చేసుకుంటానంటేనో లేదంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తానంటే సేఫా అని. అదే 15 to 20% అంటే మాక్సిమం మేము ఏం చెప్తామంటే మీరు ఒక 1 lakh ఎవ్రీ ఇయర్ సేవింగ్స్ అనేవి మీరు చేసే కెపాసిటీ ఉంది. ఆ 1 lakh ని మనం ఎందులో పెట్టుకోవాలి అనేది అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. ఈ 1 lakh లో నుంచి ఒక 20,000 లేదు 15,000 గోల్డ్ కి అలొకేట్ చేయండి. అంతకన్నా ఈ పెరుగుతుంది కదా అని 1 lakh ని తీసుకుని గోల్డ్ లో పెట్టడం మంచిది కాదు కదా. అదే మనం